ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మేడారం జాతర ప్రాంతం జనసంద్రంగా మారింది. భక్తి పారవశ్యంతో రాత్రంతా గిరిజన పూజలు నిర్వహిస్తున్నారు. సాంప్రదాయ నృత్యాలతో కోలాహలం కొనసాగుతుంది. ఇక రాత్రిపూట కూడా జనజాతర కొనసాగుతుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో విద్యుత్ దీపకాంతులు, జంపనవాగు పరిసరాల్లో వేలాది టెంట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఇంకొక 5 రోజుల సమయం మాత్రం ఉంది. ఈ నేపథ్యంలో భారీగా అయితే భక్తులైతే ఈ మేడారానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపుగా కొన్ని లక్షల మంది కూడా ముందస్తుగానే వచ్చి అమ్మవార్లకు మొక్కులు సమర్పించుకునే తరుణంలో ఇప్పటికైతే కూడా ఇంకా 5 రోజుల సమయం ఉంది కాబట్టి ఇప్పటికే జాతరకు చేరుకోవడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గుడారాలు కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మన ప్రస్తుతానికి ఉన్నటువంటి మేడారం జంపనవాగు సమీపంలోనే ఇక రాత్రి సమయంలో ఏ విధంగా ఉంటుందో చూస్తాం. ఒక్కసారిగా గమనించవచ్చు. ఈ యొక్క ఆర్చికి సంబంధించినటువంటి ఈ యొక్క విజువల్స్ చూడొచ్చు. పూర్తిగా ఇక్కడ లైటింగ్ వెలుతురులో మాత్రం విరాజిల్లుతుందని చెప్పొచ్చు. ఒకవైపు ప్రభుత్వం 150 కోట్ల నిధులతో కూడా ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ప్రధాన కూడళ్లతో పాటు మిగతా సంబంధించిన అన్ని ఏరియాలో కూడా ఈ యొక్క లైటింగ్స్ అయితే సిద్ధం చేసి మిరుమిట్లు గొలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ భక్తులు ముందస్తుగానే ఇక్కడ రావడం, అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడం, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి బెల్లం బంగారాన్ని సమర్పించి అమ్మవార్లకైతే మొక్కులు చెల్లించుకుంటారు. ఇంకా జాతరకు కొద్ది రోజుల సమయం ఉంది కాబట్టి ముందస్తుగానే రావడం, అమ్మవార్లకి ఇక్కడ వచ్చిన క్రమంలో మాత్రం ఇక్కడ ప్లేస్ దొరకడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముందస్తుగానే వచ్చి తమ సంబంధించినటువంటి గుడారాలను కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మన ప్రస్తుతం జంపనవాగు మొత్తం పూర్తిగా ఇక్కడ విద్యుత్ అలంకరణతో కూడా విరాజిల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతానికైతే మనతో కొంతమంది ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉంది, ఎప్పుడు వచ్చారు, ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఎప్పుడు వచ్చారు, ఇక్కడ ఏ విధంగా ఉంది ఏర్పాట్లు, ప్రధానంగా ఈ రాత్రి సమయంలో ఎట్లా ఉంది ఇక్కడ? సార్, నేను వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు కోరి పరమేశ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు. నేను ఇక్కడ ఈ రాత్రి సమయంలో కానీ డే సమయంలో కానీ ఇక్కడ ఏంటంటే గత సంవత్సరం కన్నా ఈ ఏడాది చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే సుమారు 150 కోట్లతో గవర్నమెంట్ ఈసారి చాలా అద్భుతంగా రూపకల్పన చేసింది. ఇక్కడ వసతులు ఇబ్బంది పడరు, అక్కడ ప్రతి ఒక్క బాత్రూమ్స్ కానీ భక్తులు పోవడానికి రావడానికి కూడా చాలా రోడ్లు వెడల్పు చేసి ఇక్కడ ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళడానికి ప్రతి ఒక్క ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. అలాగే సుమారు ఇప్పుడిప్పుడే రోజు 5 లక్షల నుంచి 10 లక్షల జనాభా ఇప్పుడు రావడం జరుగుతుంది. ఇప్పుడే ఇంత ఉంది. మేడారం జాతర వరకు చాలా కొన్ని కోట్ల జనాభా వస్తాయని చెప్పి మేము అంచనా వేస్తున్నాం. అలాగే భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు కానీ మొత్తం యంత్రాంగం మొత్తం ఉండి కూడా వాళ్ళకు ఏ విధంగా ఎట్లా పార్కింగ్ ఎట్ సైడ్ అన్ని ఒక డైరెక్షన్లో పెట్టి వాళ్ళని ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పి మరొకసారి ఇక్కడ మేడారం జాతరలో ఉన్న ఇక్కడ సీతక్క గారు కానీ మన పైడాకులాసన అశోకన్న గారు కూడా మొన్న సీఎం గారు వస్తూ ఉంటే కూడా చాలా వాళ్ళు నిద్రలేని రాత్రులు ఉండి కూడా ఇక్కడ డెవలప్మెంట్ చేయడం జరిగింది. రోడ్లు కానీ రోడ్డు వెడల్పు చేసుడు కానీ చెట్లు అన్ని పరిసర ప్రాంతాలు అన్ని క్లీన్గా ఉంచి ఇది మరొక కుంభమేళ టైపుగా మన మేడారం ప్రసిద్ధిగాంచింది కాబట్టి ఇది ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఏంది ఇక్కడ కొత్తగా ఉన్నాయని చెప్పి చాలా మంది పబ్లిక్ వస్తున్నారు, ఇంకా అధిక సంఖ్యలో వస్తారు. కావున దయచేసి పోలీస్ వాళ్ళు కూడా పాపం చాలా సహకరిస్తారు. నిద్రలేని రాత్రులు ఫ్యామిలీని ఎంతోమంది ఫ్యామిలీని వదులుకొని కూడా వాళ్ళు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి వాళ్ళు ఇక్కడే ఉండడం జరుగుతుంది. వాళ్ళకు కూడా మా యొక్క ధన్యవాదాలు. చూసుకోవచ్చు, ఇక్కడ ఏదైతే ఉందో కూడా జాతర సమయమే కాకుండా మిగతా సమయంలో కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు అనుకూలంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీతెల్ న్యూస్, మేడారం. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.